మన తెలుగు రైతన్నలకు నమస్కారం అండి. మనం ఈరోజు కీసరలో ఉన్నాము. మనకు కీసరలో అలీనా గోట్ ఫామ్‌లో ఉన్నాము. ఇక్కడ మెయిన్‌గా ఏందంటే మన ఛానల్‌లో ఇలాగనే కొత్త కొత్త ఇంటర్వ్యూస్ గూడా తీయాలని మేము అనుకుంటున్నాము. కొత్త కొత్త ఫార్మ్స్‌కి వెళ్ళి ఈ విధంగా వాళ్ళు సక్సెస్‌లో ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఏం వస్తున్నాయి ఫామ్‌లో గోట్స్ అని గాదు డైరీ ఫీల్డ్‌లో గానీ పౌల్ట్రీ ఫీల్డ్‌లో గానీ ఈ విధంగా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాము. మన ఛానల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి మెయిన్‌గా ఇక్కడైతే మనకు ట్రైనింగ్ సెక్షన్ ఉంటది. అలీనా గోట్ ఫామ్‌లో ఏ విధంగా వాళ్ళు పెంచుతున్నారో గత 10 సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు. తాహిర్ భాయ్ వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగుంది. ఇప్పుడు అడుగుదాము డీటెయిల్‌గా. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం జీ. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మెయిన్‌గా ఇక్కడ మొత్తం ఎక్కువ మంది గొర్రెలు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో డైరీ ఫీల్డ్‌లో గానీ, లేకుంటే పౌల్ట్రీ ఫీల్డ్‌లో గానీ, గొర్రెలు, మేకల పెంపకంలో, షీప్ ఫార్మింగ్‌లో ఎక్కువ మంది వస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా ముందు ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. కొంతమంది లాసెస్ ఎక్కువ డైరీ ఫీల్డ్ కన్నా ఈ గొర్రెలు మేకలలో లాసెస్ ఎక్కువ ఉంటాయని చాలా మంది గుర్తిస్తున్నారు. దాని అది నిజమా? దాని ఇంకా ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి? ఎందుకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డైరీ ఫీల్డ్ వేరే ఫీల్డ్ కంపేర్ చేసుకుంటే గొర్రెలలో. ఆ విధంగా డీటెయిల్‌గా ఒకసారి తాహిర్ భాయ్ మీకు ఇన్ని ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా 10 ఇయర్స్‌గా. మీరు ట్రైనింగ్ సెషన్ కూడా పెడుతున్నారు. రైతులు కూడా మోటివేట్ చేస్తుంటారు మీ ఛానల్‌లో కూడా. దీనికి అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీరు చూసుకున్నట్లయితే? డైరీ ఫార్మ్ కూడా మంచిదే అండి. కాకపోతే దాంట్లో మీరు టైం ఇవ్వాలి. మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీ వెళ్ళాలి. అవును. కాబట్టి దాంట్లో సక్సెస్ కాకపోవడానికి అదే ఒక కారణం అన్నమాట. ఎవరైతే ఈ ఫీల్డ్ లో రావాలనుకుంటున్నారో వాళ్ళు టైం ఇవ్వరు. ఏ ఫీల్డ్ అయినా సరే, డైరీ అయినా సరే, లేకుంటే ఈ జీవాలైనా సరే, ఆ డైరీ ఫామ్ లో ఏంటంటే మార్నింగ్, ఈవినింగ్ ఉండాలి. ఇంకోటి ఈ దీంట్లో వచ్చేసి మీరు ఎవ్రీ డే మీరు మార్నింగ్ అన్నా, ఈవినింగ్ అన్నా ఒక 1 అవర్ మీరు కేటాయిస్తే చాలు. ఒక 6 months వరకు 6 months వరకు ప్రతిరోజు మీరు రావాలి. అంటే మీకు ఇక్కడ పని చేసే అవసరం లేదు. అదే డైరీ ఫామ్లో అయితే రిస్క్ బాగుంటుందండి. ఎందుకంటే నేను కూడా డైరీ ఫామ్ పెట్టి తీసేసిన. వాళ్ళకి పోయి లేపడం కానీ, ఆ తర్వాత పాలైతే మనం 6 o'clock 7 o'clock మనం అందియాలి. మార్కెటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రతిరోజు మార్కెట్ చేయాలి. అది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట డైరీ ఫామ్. రిస్క్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ ఫామ్ లో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు గొర్రెలు చూసుకున్నట్లయితే? ఇప్పుడు నా దగ్గర చూడండి ప్రతిసారి ఒక 200 to 300 జీవాలు అయితే 100% ఉంటాయి. మనది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టైంలో మనం సేల్ కూడా చేస్తాం. బ్రీడింగ్ ఎవరికైనా కావాలంటే మన ఫీమేల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే తెచ్చి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే కస్టమర్ ఏమంటున్నారంటే మేము ఈరోజు వచ్చినాం, ఈరోజు చూసినాం, నాకు ఇది నచ్చి ఇవి కావాలి. అలాంటప్పుడు మన జీవాలు కూడా ఇస్తున్నాము. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం కూడా మనకు మంచి దొరికినప్పుడు మనం తీసుకొచ్చి మనం పెట్టుకుంటాము అన్నమాట. ఎన్ని ఎకరాల ఫామ్ ఉంది ఇది? ఇది 4 acre ఫామ్ అండి. 4 acres. 4 acres ఉంటుంది. 4 acres లో ఎన్ని పెంచుకుంటున్నారు కంఫర్టబుల్ గా మీరు? ఇప్పుడు ఇది చూడండి టోటల్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ అయితే కాదు ఇది. టోటల్ అవుట్ గ్రేజింగ్ కూడా మీరు చెప్పలేరు. ఎందుకంటే దీంట్లో ఇంటెన్సివ్ జీవాలు కూడా ఉన్నాయి, అవుట్ గ్రేజింగ్ జీవాలు కూడా ఉన్నాయి. ఏవైతే మనం బ్రీడింగ్ చేస్తామో, ఏవైతే బ్రీడింగ్ అంటే ఏవైతే తల్లిలు పిల్లలు ఇస్తాయో దానికి బ్రీడింగ్ అంటారు. ఏవైతే మనం ఫ్యాటనింగ్ గా పెంచుతామో అంటే చిన్న పిల్లలు తెచ్చి కొన్ని రోజులు పెంచి అమ్మేయడం అన్నమాట. అది కూడా చేస్తాం అన్నమాట. బ్రీడింగ్ ప్లస్ ఫ్యాటనింగ్ చేసేటప్పుడు అన్ని లోపలే పెట్టి పెంచుతాం. అదే మనం బ్రీడింగ్ చేసేటప్పుడు అయితే మేము అవుట్ గ్రేజింగ్ లోనే పెడతాం అన్నమాట. వాటికి ఎక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి దేనికి ఈ బ్రీడింగ్ వాళ్ళకు ఎప్పుడు ఒక దగ్గరనే పెట్టి అంటే ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఖర్చు కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మంచిదే. మీరు లోపల పెడితే ఏమవుతుందంటే మీకు బయట అంటే ఎవరైతే కొత్తగా పెడతారో వాళ్ళను కూడా మంచి వాళ్ళు దొరకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఈ టైంలో. ఇంకోటి కొత్త వాళ్ళకు ఏం తెలియదు. ఇప్పుడు కొత్త లేబర్ దొరకాలంటే బీహార్ వాళ్ళు వీళ్ళు దొరుకుతారు. ఎవరైతే షెపర్డ్స్ ఉంటారో వాళ్ళు తీసుకొని వెళ్తేనే అవి బయట మంచిగా గ్రేజింగ్ అయ్యి వస్తాయి. అదే మీరు ఎవరో ఇంకా బీహార్ అని తెచ్చి బయట మేపంటే ఆయనకి ఏం తెలియదు. ఫస్ట్ కారణాలు ఇవన్నమాట. లేబర్ తెలియని వాడు ఉంటాడు, మీకు కూడా ఏం తెలియదు. కాబట్టి ఏమవుతుందో ఆడ మిస్ మ్యాచ్ అవుతుంది. ఏదైనా మీరైనా తెలుసుకొని ఫామ్ పెట్టాలి, లేకుంటే ఆయనకన్నా అనుభవం ఉండాలి. ఇద్దరికి అనుభవం లేకుంటే లాసెస్ అనేవి చాలా తొందరగా వస్తాయి. ఇప్పుడు గొర్రెలలో మనము ఫస్ట్ ఒక బ్యాచ్ తీసుకోవాలంటే ఎన్నితో స్టార్ట్ చేయాలి? ఎంత బడ్జెట్ ఉంటది? ఇప్పుడు చూడండి బడ్జెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాపిటల్ అయితే 100% పెట్టుకోండి. అంటే మీకు ఒక 10 లక్షలు జీవాలు అవుతున్నాయంటే ఒక 5-6 lakhs మీరు క్యాపిటల్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి. లేబర్కి అయినా సరే, తర్వాత ఏదైతే మనకు ఫీడర్స్ ఉంటాయి దానికి, ఆ తర్వాత మిషన్ లేని ఖర్చులు బాగా వస్తాయి అన్నమాట. కొంతమంది ఏమంటారంటే వచ్చేటోళ్ళు లేబర్ అడ్వాన్స్లు అడుగుతారు. ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. ఆ తర్వాత మనం ఫీల్డ్ వచ్చినాం కాబట్టి ఒక 1 year 1.5 year మనకు ఖర్చులే ఉంటాయి. ఆదాయం అనేది చాలా టైం పడుతుంది మనకు ఆదాయం రావాలంటే బ్రీడింగ్ లో.
అదే ఫ్యాటనింగ్ కూడా అంతే, మీరు ఫస్ట్ బ్యాచ్ పెట్టారు సక్సెస్ అవుతాం అనేది చాలా తక్కువ అన్నమాట. మీకు అనుభవాలు కావాలి, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ పోయిన తర్వాత నుంచి మీకు పేమెంట్ అనేది ఎలా వస్తుంది ఏం లేదు మీకు అర్థమవుతుంది. ఒక బ్యాచ్ తెచ్చిన తర్వాత ఎన్ని రోజులలో మనకు రిటర్న్స్ అనేవి ఉంటాయి? ఒక బ్యాచ్ లో ఎన్ని రోజులలో ఎలా మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి రైతులు? ఇప్పుడు చూడండి, నేను ఫ్యాటనింగ్ చేస్తాను కదా, పిల్లలు తెచ్చి అమ్మడం అన్నమాట. నేను బక్రీద్ టైంలో ఒక 3-4 months ముందు తెస్తాను. 3-4 months ముందు అయితే 15 kgs 16 kgs ఉంటాయి. ఆ తర్వాత నేను 4 months బక్రీద్కి సాధన అనుకోండి, నాకు లైవ్ వెయిట్ దగ్గర అవి 35-40 kgs వరకు వస్తాయి. అంటే మీరు యావరేజ్గా వేసుకుంటే నెలకు 4 నుంచి 5 kgs పెరుగుతాయి. నేను ఎందుకు అలా చేస్తున్నా అంటే బక్రీద్ టైంలోనే ఆ టైంలో ఏమవుతుందంటే అంటే ఎండాకాలం మనం పిల్లలు తెస్తే రోగాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆ తర్వాత మేము లోపలే పెట్టి పెంచుతాం కాబట్టి అక్కడ మనకు పొట్టు అనేది దొరుకుతుంది. డ్రై ఫోడర్ అనేది కంపల్సరీ వేయాలి. ఆ టైంలో తక్కువగా దొరుకుతుంది. ఆ తర్వాత బక్రీద్ వచ్చేస్తుంది 4 months లో, మంచి కాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత అన్ని ఒకేసారి వెళ్ళిపోతాయి. ఒక రూపాయి తక్కువనో ఎక్కువనో అని అన్ని ఒకేసారి వెళ్ళిపోవాలి. క్యాష్ ఒకటేసారి వస్తుంది. మీకు అర్థమవుతుంది ఎంత వచ్చినాయి ఎంత పోయినాయి అని చెప్పి. మీరు అదే నార్మల్ మిడ్ సీజన్ లో తెచ్చుకున్నారనుకోండి, ఫెస్టివల్స్ లేవు ఏం లేవు, ఆ టైంలో ఏమవుతుందంటే మీరు పెంచిన తర్వాత మీకు అమ్మాలంటే ఒకేసారి పోవు. మీరు కొద్దిగా అమ్మితే అది ఏమవుతుందంటే ఆ ఖర్చులు పోను, మీ లేబర్ పోను, అది కనిపించకుండా మనం ఎంతైతే తెచ్చినామో మళ్ళీ అంతే వచ్చేటట్టు మీకు కనిపిస్తుంది అనమాట. మనం ఏదైతే బ్యాచ్ ఫ్యాటనింగ్ చేస్తామో ఒకేసారి బోనాలు గానీ, దసరా, బక్రీద్ ఇలాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్ కి 4 months ముందే ఫ్యాటనింగ్ చేయాలి. అదే బ్రీడింగ్ అనుకోండి 365 days మీరు ఎప్పుడైనా చేయొచ్చు. మీరు అనుకుంటే రేపు కూడా బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బ్రీడింగ్ లో ఏముంటుందంటే మనం ప్రెగ్నెన్సీ అయినా తెస్తాం, లేకుంటే పిల్లలు ఈనిన్ అయినా తెస్తాం, లేకుంటే కుదాలు తెచ్చుకొని మన దగ్గర ఓపిక అనేది ఉండాలండి. ఈ ఫీల్డ్ అనేది మనకు ఓపికతో స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఏదైతే మనకు పేషెన్స్ లేదంటే మనం ఈ ఫీల్డ్ లో రాకండి. డైరీ ఫీల్డ్ అంటే ఈ రోజు తెస్తాము, రేపటి నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. కానీ గొర్రెలలో ఆ విధంగా ఉండదు. టైం 4-6 months ఆగాలి, తర్వాత ఇన్కమ్స్ అనేవి మీకు బ్యాచ్ లాగా వస్తుంది. ప్రతి ఒక 6 months కో, ప్రతి ఒక 8 months కో మీకు ఆదాయం అనేది వస్తుంది. ఒకేసారి మీరు అమ్మాలి, ఒకేసారి మళ్ళీ ఏదైనా ఆ పైసలతో మీరు రొటేషన్ చేసుకుంటే బాగుంటది. షార్ట్ గా మెడిసిన్ ఇవి వాడితే సరిపోతుంది. ఎక్కువ పెద్ద లెంత్ కాకుండా షార్ట్ గా అడుగుతున్నాను. ఇన్ని వాడితే కథం, ఈ నెలలో ఇన్ని వాడాలి, అయిపోయి మీకు ధోకా లేదు అని ఏ మెడిసిన్ ఉంటుంది మనకు వ్యాక్సినేషన్ లో? అలా ఉండదండి. మీరు టైం టు టైం వ్యాక్సినేషన్ అనేది మీకు సీజన్ వైజ్ ఉంటుంది. ఆ సీజన్ వైజ్ కంపల్సరీ మీరు వ్యాక్సిన్ చేసుకుంటే ఎన్ని వ్యాక్సినేషన్స్ ఉంటాయి? 5 నుంచి 6 వ్యాక్సిన్లు ఉంటాయి సంవత్సరం మొత్తం. ఎవ్రీ 3 months అలా ఉంటుందా? అలా ఉండదండి. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. రైనీ సీజన్ ముందు నుంచి స్టార్ట్ అయ్యి వ్యాక్సినేషన్ ఒక 3-4 వ్యాక్సిన్ కంటిన్యూ ఉంటాయి. తర్వాత మీకు షీప్ పాక్స్ అనేది మధ్యలో వస్తుంది సమ్మర్ లో. ఇంకోటి పీపీఆర్ అనేది మీరు ఎప్పుడు తెచ్చుకున్నా ఫస్ట్ స్టార్టింగ్ పిల్లలు తెస్తే మాత్రం పీపీఆర్ తోనే మీరు స్టార్ట్ చేయాలి. మిగతాది సీజన్ వైజ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదైతే షార్ట్ ఉంటుంది. ఎక్కువ రోగాలు వచ్చి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? మేజర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తాయంటే మీరు ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడైతే తెచ్చుకుంటారో, బ్యాచ్ తెచ్చిన తర్వాత ఒక 10 to 15 days మీరు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు తెస్తారు కాబట్టి ఒక 50 పిల్లలు నేను జమ చేయాలనుకోండి. ఇప్పుడు బేరగాలు ఉంటారు, ఎవరైతే సంతలో తీసుకొస్తారో వాళ్ళు ఒక 50 పిల్లలు జమ చేయాలంటే ఒక 10 ఊర్లు తిరగాలి వాళ్ళు. ప్రతి మందలో ఒక 5-6 అట్లా కొంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ దాంట్లో కూడా కొన్ని చిన్న పిల్లలు, కొన్ని పెద్ద పిల్లలు అన్ని కలిపి ఇచ్చేస్తారు. కొన్ని పాలు మరగని పిల్లలు కూడా ఉంటాయి దాంట్లో. అవి మీ దగ్గర వచ్చి ఏమవుతుందంటే అది స్ట్రెస్ కి గ్రో అయ్యి తొందరగా డిసీజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్ట్రెస్ ద్వారా ఆటోమేటిక్గా వీటిలో మీరు మంచి మందల నుంచి తెచ్చిన చిన్న పిల్లలు తెచ్చితే మాత్రం అవి స్ట్రెస్ కి ఆటోమేటిక్ గా కొన్ని సిమ్టమ్స్ వచ్చేసి పీపీఆర్ అనేది అటాక్ అవుతుంది. ఆ చిన్న పిల్లలు అటాక్ అయిన తర్వాత పెద్దవాటిలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి అది అటాక్ అయితే వేరేకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. ఒక 3-4 days లో స్ప్రెడ్ అయిపోతుంది. తీసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. కొమ్ము వెళ్ళిన పిల్ల తీసుకోవాలి. ఆ తర్వాత ఆ సంతలో అన్ని చూడాలన్నమాట. ఏవి మోషన్స్ లేవు కదా అవి చూడాలి. ఆ తర్వాత ముక్కుల నుంచి ఏమైనా నీళ్ళు వస్తున్నాయా అది కూడా కంపల్సరీ చూసుకోవాలి. ఇది అంత అనుభవం అయిన తర్వాత మీకు అనుభవం అనేది వస్తుంది. అయినా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఇవి కొన్ని సలహాలు చూడాలన్నమాట. ట్రైనింగ్ సెక్షన్ ఏ విధంగా మీకు అనిపించింది? ట్రైనింగ్ పెట్టాలి, ఈ విధంగా చేస్తే మంచిగా ఉంటది అని. అంటే చాలా మంది ఇప్పుడు ఫోన్లు చేసి అడుగుతారండి, సార్ ఎలా ఉంటుంది, మీరు ఫార్మింగ్ చేస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి, మేము కూడా పెట్టాలనుకుంటున్నాము. ఈ 2-3 క్వశ్చన్స్ మేము వాళ్ళకి చెప్పలేము.
వాళ్ళకి డీటెయిల్స్ గా చెప్పాలంటే వాళ్ళు ఒక రోజు ఇష్టంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళు అమౌంట్ పెడతారు, పెద్ద ఇన్వెస్ట్మెంట్ దీనికి అవుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి అంత వినిన తర్వాత మొత్తం ఏం డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకొని ఆ తర్వాత మేము చెప్పేది కూడా చెప్తాం కదా వాళ్ళకు. అంటే మేము స్టార్టింగ్ ఎప్పుడైతే మీరు స్టడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి మీరు జీవాలు తెస్తారు, ఆ తర్వాత మీకు ఎంత టైం పడుతుందో ఆ టైం వరకు ఏమేమి చేయాలి, ఆ తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలి, ఫీడ్ ఏ విధంగా ముందు పెట్టుకోవాలి, మనం స్టోర్ చేసుకోవాలి, డ్రై ఫీడ్ మొదలు పెట్టుకోవాలి, ఫీడ్ వచ్చిన తర్వాత మీరు జీవాలు తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఎలివేటెడ్ షెడ్ లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది. ఎలివేటెడ్ షెడ్ అంటే మీరు ఏదైతే మీరు జీవాలు భూమిలో కింద పడకుండా పైన పండాలి, దానికి ఎలివేటెడ్ షెడ్ ఒక సర్టెన్ హైట్ లో ఉంటది. ఆ తర్వాత దాంట్లో ఏమవుతుందంటే యూరిన్ అనేది మీరు కింద పడిపోతుంది, ఆ తర్వాత ఎమోషన్ చేసిన అది కూడా కింద పడిపోతుంది అనమాట. డైలీ ఊడ్చడం అనే మీకు అవసరం లేదు, ప్రతి 6 months కు 1 year కు మీరు ఊడ్చుకుంటే సరిపోతుంది. ఆ విధంగా డిఫరెన్స్ ఎవరికన్నా ఇంకా డీటెయిల్ గా కావాలంటే ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ మంత్ కూడా September 29th September 2024లో ఆదివారము ట్రైనింగ్ ఉంది అన్న దగ్గర. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్న గొర్రెలు మేకల గురించి ఎవరు కొనుగోలు చేసిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు, ఇంకా ఫామ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకు డౌట్స్ ఉన్నా కూడా రండి ఫామ్కి ఒకసారి విజిట్ చేయండి. ఇలాగనే మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. మీ అన్న కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అలీనా గోట్ అండ్ షీప్ ఫామ్ అని. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.